హంతకులకు సీటు ఇవ్వడం వల్లే తాను కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు షర్మిల తెలిపారు. ఎన్నికల్లో న్యాయం ఒకవైపు, అధర్మం మరోవైపు ఉన్నాయన్నారు. కడప ఎంపీగా న్యాయం కోసం పోరాడే తన్ను గెలిపిస్తారో, హంతకుడు అవినాష్ రెడ్డిని గెలిపిస్తారో ప్రజలే తేల్చుకోవాలన్నారు. ఈరోజు పులివెందుల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు తీర్పు చెప్పే సమయం ఆసనమైందని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ వివేక ఆత్మలు క్షోభిస్తున్నాయని, సొంత బాబాయ్ నరికి చంపితే తన అన్నయ్య జగన్ హంతకులను కాపాడుతున్నారని షర్మిల ఆరోపించారు. తన బాబాయ్ వివేకానంద రెడ్డి గొడ్డలిపోట్లకు బలయ్యారన్నారు. వివేకానంద రెడ్డి చనిపోయి 5 ఏళ్లైనా ఇంతవరకు హంతకులకు శిక్ష పడలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వివేక ఆత్మ ఇవాల్టికి ఘోషిస్తుందన్నారు. హత్య చేయించింది అవినాష్ రెడ్డి అని చెప్పడానికి ఆధారాలు ఉన్నా ఇప్పటివరకు శిక్ష పడకపోవడం దారుణమన్నారు. స్వయంగా సీఎం జగనే హంతకులను కాపాడుతున్నారని షర్మిల ఆరోపించారు. హంతకులను కాపాడడానిక ప్రజలు అధికారం ఇచ్చిందంటూ ప్రశ్నించారు. ఈ అన్యాయాన్ని తట్టుకోలేకనే వైఎస్ఆర్ బిడ్డగా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానన్నారు. ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ, మరోవైపు హత్యలు చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారని, ఓటర్లు ధర్మాన్ని గెలిపించాలని ఆమె కోరారు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డేసి ఈ రోజు హంతకులు చేయించిన వాళ్ళను కాపాడుతున్నారు. కాబట్టి ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. సొంత చిన్నానా రక్తం పంచి పుట్టిన నాన్నకు తమ్ముడు, నాన్న తర్వాత నానంతటి వాడు, చిన్నప్పుడు ఎత్తుకొని పెంచిన వాడు, సొంత చిన్నానకే మీరు న్యాయం చేయకపోతే ఇక ఎవరికి న్యాయం చేస్తారు సార్ అని అడుగుతున్నాం. మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? ప్రజలకు మేలు చేయాలని, ప్రత్యేక హోదా తీసుకొస్తారని, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారని, రాజధాని కడతారని, కడప స్టీల్ ఫ్యాక్టరీ తెస్తారని ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే ఆఖరికి అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు? ఒక హంతకుణ్ణి కాపాడడం కోసం. ఈరోజు హంతకుణ్ణి కాపాడుకుంటున్నారు, హంతకుణ్ణి పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభించదా? వివేకానంద రెడ్డి గారి ఆత్మ క్షోభించదా? 5 సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి. ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి. తలెత్తుకొని యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. కారణం ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి కాపాడుతున్నాడు. కాబట్టి 5 సంవత్సరాలు అధికారంలో ఉండి శిక్ష పడకుండా కాపాడడం ఒకెత్తైతే, ఈరోజు మళ్ళీ అదే హంతకులకి, హత్య చేపించిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు. ఈ ఘోరాన్ని తట్టుకోలేకే, ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డేసి ఈ రోజు హంతకులు చేయించిన వాళ్ళ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టెక్కలి నియోజకవర్గంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విజయ్ శంకరరావుని పూరించారు. ఇందులో భాగంగా ఉదయం కోటబొమ్మాలి మండలం తులసిపేట పంచాయతీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మంగళ వాయిద్యాలతో, యువకుల కేరింతలతో మహిళలు విజయ తిలకం దిద్ది అచ్చెన్నకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, యువకులు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ సౌరభ్ గౌర్ విడుదల చేశారు. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఉత్తీర్ణతలో బాలికలే పైచేయి సాధించారని తెలిపారు. ఉత్తీర్ణత శాతం ఆధారంగా కృష్ణా, గుంటూరు జిల్లాలు మొదటి, 2వ స్థానాలు దక్కించుకున్నాయి. వచ్చే నెల 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని సౌరభ్ గౌర్ తెలిపారు. పరీక్ష తప్పిన విద్యార్థులకు తల్లిదండ్రులు మద్దతుగా ఉండాలని ఆయన సూచించారు. ఒకటి, ఇంత ముందులాగా ఈ సంవత్సరం కూడా ఆడపిల్లల ఉత్తీర్ణ శాతం మగ పిల్లల కంటే ఎక్కువగా ఉంది. అంటే సెకండ్ ఇయర్లో చూస్తూ ఉంటే ఓవరాల్ ఉత్తీర్ణ శాతం 78% అయి ఉంటే ఆడపిల్లలు 81%, మగ పిల్లలు 75%, 75% ఉంది. అదే విధంగా ఫస్ట్ ఇయర్ లో ఓవరాల్ రిజల్ట్ 67% అయితే ఆడపిల్లలు 71% ఉంది, మగ పిల్లలది 64% ఉంది. ఇది జనరల్ స్కీమ్ లో ఈ విధంగా దాదాపుగా ఒక
6-7% ఎక్కువ ఆడపిల్లలు వాళ్ళ రిజల్ట్స్ని సాధించగలిగారు. రెండోది మరీ ముఖ్యమైనది, పరీక్షల్లో ఎవరైతే పిల్లలు ఉత్తీర్ణమయ్యారో ఆ విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులని నేను అభినందనిస్తున్నాను. కానీ మరి ముఖ్యంగా పరీక్షల్లో ఉత్తీర్ణం కాలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా నా భావాల్ని మీ ముందర వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ ఏదైతే వాళ్ళకి ఇబ్బందికరమైన సమయంలో ఇంటర్మీడియట్ బోర్డ్, ఈ మండలి అధికారులు అందరూ మీ అండగా ఉన్నారు. ఈ ఒక ఫలితం వల్లనే మీ ఫ్యూచర్లో ఏం మీరు చేస్తారో ఏమిటో అనేది డిసైడ్ అవ్వదు. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్లాంటి క్షణిక ఆవేశంతో కానీ ఏదైనా డిసప్పాయింట్తో కానీ ఎవరు కూడా ఏటువంటి తప్పు చర్యలు తీసుకోకూడదని నేను అనుకుంటా ఉన్నాను. తండ్రి తల్లికి కూడా నేను ప్రత్యేకంగా వారిని కోరుతా ఉన్నాను, ఈ సమయంలో రిజల్ట్లు ఎట్లా వచ్చినా సరే మీ పిల్లలకి సపోర్ట్ చేయండి, మీ పిల్లల్ని సపోర్ట్ చేయండి, వాళ్ళకి అండగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని కిందపరచుకోవడం కానీ వాళ్ళని అవమానించడం కానీ అట్లాంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేయకూడదని నేను కోరుకుంటా ఉన్నాను. వైసీపీ ప్రభుత్వం హైకోర్టు తప్ప అన్నీ తాకట్టు పెట్టి అప్పులు చేసి డబ్బులు జేబుల్లో వేసుకుని తినేస్తుందని నారా భువనేశ్వర్ విమర్శించారు. గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామంలో చంద్రబాబు అరెస్టు విషయం తెలిసి గుండెపోటుతో మృతి చెందిన దాచేపల్లి శివరామయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ప్రస్తుత పాలకులు యువతను గంజాయికి బానిసలు చేసి వారి భవిష్యత్తును నాశనం చేశారని మండిపడ్డారు. ప్రజల భూములు ఉన్నాయో లేవో ఎప్పటికప్పుడు చూసుకోవాలని, లేకపోతే ప్రస్తుత పాలకులు దోచుకుంటారని భువనేశ్వరి ఎద్దేవా చేశారు. మీరు ఇవాళ ఇక్కడికి వచ్చారంటే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద చూపించే ఆ గౌరవం, తెలుగుదేశం పార్టీ మీద మీరు చూపించే ఆ గౌరవం కూడా. సరే, తెలుగుదేశం కార్యకర్తల మీద వాళ్ళకి ఉండొచ్చు కచ్చ, కానీ ప్రజల మీద ఏంటి వాళ్ళు చూపించేది? ప్రజల గురించి కూడా ఆలోచించకుండా అన్ని పథకాలు ఆపేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అంధకారంలో పెట్టింది ఈ రాక్షస ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు, ఈ 5 ఏళ్ళు ఏమైనా ఒక అభివృద్ధి తీసుకొచ్చిందా ఈ ప్రభుత్వం? మీరే చెప్పండి. ఒక్క పరిశ్రమ తీసుకొచ్చిందా? మీరే చెప్పండి. అలాంటి యువకుల్ని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఆ గంజాయికి అలవాటు చేసి. దాని తర్వాత అక్కడితో ఆగట్లేదు, అది మళ్ళీ మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలకి అలవాటు చేస్తున్నారు. మీరు అందరూ అది గుర్తుంచుకోండి. ఎవరో ఒక ఆడబిడ్డ రేప్ చేశారు, అయిపోయింది, అది వాళ్ళది, మంది కాదు అనుకోబాకండి. రేపు అదే మన ఇంట్లో ఆడబిడ్డకు అవుతే మన పరిస్థితి ఏంటి అనేది మీరు ఆలోచించాలి. ఆడబిడ్డల్ని అలవాటు చేయటం, వాళ్ళని నిర్బంధించటం, అరాచకాలు చేయటం. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా విద్యార్థులతో ఓటర్ చైతన్య కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఉన్నతాధికారులతో కలిసి స్ట్రాంగ్ రూమ్ పరిశీలించారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణ బాధ్యత కలెక్టర్, ఎస్పీలదేనన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తప్పిదాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి ఉప ఎన్నికల ఓటర్ జాబితా తప్పులపై త్వరలోనే చర్యలు ఉంటాయన్నారు. పోలీసు విచారణ ఆధారంగా బాధితులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. ఓటర్ నమోదు ప్రక్రియపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. దొంగ ఓట్లు నమోదు చేస్తే సదరు ఉద్యోగులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మీనా పిలుపునిచ్చారు. టీటీడీ ఈవో ఇతర అధికారులపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ కోరామని, వారి వివరణ ఆధారంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కాలేజ్కి వచ్చేసి మనం పిల్లలతో స్వీప్ యాక్టివిటీ అంటే ప్రతి 18 years గర్ల్ బాయ్కి ఓటింగ్ హక్కు ఉండాలి ఒకటి. రెండవది వాళ్ళు పోలింగ్ రోజు యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాలి. సో మనకు 18 years అంటే న్యూ ఓటర్స్లో 3-4 months బ్యాక్ మనం డ్రాఫ్ట్ పబ్లిష్ చేసినప్పుడు ఓన్లీ 3 లక్షల ఓటు ఉండేవి.
ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ ఈరోజు మనకు 10 లక్షల వరకు ఓన్లీ 18 to 19 years ఓట్ మన డిస్ట్రిక్ట్స్లో ప్రయత్నం వలన ఈరోజు ఈ ఫిగర్ వచ్చింది. ఇంకా 2-3 రోజు అవకాశం ఉంది. అప్పుడు కూడా వాళ్ళు ఇఫ్ ఎనీబడి ఈజ్ లెఫ్ట్ అవుట్ దే కెన్ కమ్ అండ్ ఓట్. 16th అనౌన్స్మెంట్ అయిన తర్వాత మనము ఎంసీసీ ఇంప్లిమెంట్ అయింది. ఎంసీసీ ఇంప్లిమెంట్ ఈసారి చాలా కేర్ఫుల్గా రెస్పాన్సిబుల్గా ప్రతి జిల్లాలో చేస్తున్నారు. ఎప్పుడైనా ఏమైనా కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ పైన మా ఇన్స్ట్రక్షన్ అంటే ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ అంటే విదిన్ 24 hours ఆ కంప్లైంట్ ఎంక్వైరీ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. తర్వాత యాక్షన్ ప్రకారం కమిషన్కి, సిఇఓకి, మళ్ళీ కమిషన్కి రిపోర్ట్ పంపించాలి. సో డిస్ట్రిక్ట్స్లో ఏ కంప్లైంట్ వస్తే అది జిల్లా కలెక్టర్ అంటే డిఈఓ తర్వాత ఎస్పీ దీనికి సంపూర్ణ బాధ్యత ఉంటుంది. దే షుడ్ ఇమీడియట్లీ టేక్ యాక్షన్ అండ్ రిపోర్ట్ టు ద కమిషన్. సో నిన్నటి వరకు మన సీజర్స్ కూడా ఇప్పుడు 100 కోట్ల వరకు సీజర్స్ 16 తర్వాత అయినాయి. దాంట్లో సుమారుగా 25 కోట్ల వరకు క్యాష్ ఉంది. మిగతా డ్రగ్స్, మెటల్స్ ఇవి అన్నీ ఉన్నాయి. దీంతోపాటు ఈసారి ఎక్కడైనా ఎవరైనా వాలంటీర్స్ నుంచి ఏపీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి అడుగులు వేస్తోంది. కూటమిలోని అన్ని పార్టీలు కలిసికట్టుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా అమరావతిలోని చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ కూడా భేటీయారు. ఎన్నికల వ్యూహరచన, ఉమ్మడి మేనిఫెస్టో, రాష్ట్ర ప్రచారానికి జాతీయ నేతలను ఆహ్వానించడం తదితర అంశాలపై వీరు చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బీజేపీకి బదులుగా టీడీపీ పోటీ చేయడం, దీనికి బదులుగా చిత్తూరు జిల్లా తంబళపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీకి అవకాశం ఇవ్వడం వంటి అంశాలపై నేతలు చర్చించినట్లు సమాచారం. ఒక ఛాన్స్ అన్న మాటకు మోసపోయి వైసీపీకి ఓటు వేస్తే నేడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి నారాయణ కుమార్తె శరణి అన్నారు. నారాయణకు మద్దతుగా 10వ డివిజన్లో ఆయన కుమార్తె ఎన్నికల ప్రచారం ఇచ్చారు. ప్రతి గడప గడపకు తిరిగి టీడీపీ సూపర్ 6 పథకాలు, మహిళా శక్తి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. నెల్లూరు స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందాలంటే టీడీపీతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నారాయణను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని శరణి కోరారు. అందరూ సైకిల్ నారాయణ సార్ వాళ్ళ కూతురు అమ్మ మేడం నారాయణ సార్ కూతురు సైకిల్ కోటేశ్వర నాన్నగారిని సైకిల్ గుర్తు కోటేశ్వర నాన్నగారిని పేరేంటి తప్పకుండా సైకిల్ గుర్తు కోటేశ్వర నాన్నగారిని తీసుకో. పేరేంటి మా నారాయణ సార్ కూతురు మేడం. చూడరా మేడం అందరికీ నమస్కారం అండి. నా పేరు శరణి పొంగురు. నేను మాజీ మంత్రి నారాయణ గారి కుమార్తెనండి. ఈరోజు 10th డివిజన్లో నేను క్యాంపెయినింగ్ చేస్తూ మా నాన్నగారికి సపోర్ట్ చేస్తున్నానండి. ఈరోజు రామ్ నగర్లో ఇంటింటికి వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నానండి. ఇక్కడ చూస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయండి. ఒక్కసారి మీ చుట్టుపక్కల చూడండి ఎంత దరిద్రంగా ఉన్నాయో. పాచి, కంపు, మురికి, చెత్త మొత్తం అక్కడ డిపాజిట్ అయిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఉంటున్నారు. రోగాలు రాకుండా ఇంకేమొస్తాయండి? అసలు మన చుట్టుపక్కల చూస్తే అస్సలు ఉండబుద్ధి అవ్వట్లేదు.
ప్రజల్ని అడుగుతుంటే 4 ఏళ్ళ నుంచి ఎవరు రావట్లేదమ్మా, అసలు చెత్త క్లీన్ చేయట్లేదు, మా పరిస్థితి ఇలా ఉంది, మేము మోసపోయాము, వైసీపీ పార్టీకి అనవసరంగా ఓటేసి మోసపోయాము అంటున్నారు. ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ వస్తే, నారాయణ గారు వస్తే ఇవన్నీ క్లీన్ చేసి ప్రాపర్ క్లీనింగ్ మానిటరింగ్ చేసి ప్రతి ఒక్క సెకండ్ మైన్యూట్గా డెఫినెట్గా అభివృద్ధి చేస్తారండి. 90% మీ అందరికీ తెలుసు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ 2014 to 2019 టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అయిపోయింది. ఆ 10% మాత్రమే పూర్తవ్వాలి. ఇంత లోపల వైసీపీ గవర్నమెంట్ వచ్చేసింది కాబట్టి ఆగిపోయింది. 100% మా నాన్నగారు వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేస్తారండి. ఎవరికన్నా బాలేకపోతే జబ్బులు వస్తే ఫస్ట్ 2 రీజన్స్ ఉంటాయండి. తినే తిండి వల్ల, లేకపోతే తాగే నీరు వల్ల. తాగే నీరు ఖచ్చితంగా ప్యూర్ వాటర్ అయి ఉండాలని టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 నుంచి 2019 స్వచ్ఛమైన నీళ్ళు రావాలని ఇంటింటికి బ్లూ వాటర్ పైప్స్ కనెక్షన్ ఇచ్చారండి. ఆ కనెక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది, కొంతవరకే ఉంది. టీడీపీ గవర్నమెంట్ వస్తే, మా నాన్నగారు వస్తే 100% అదే చేస్తారండి. అది వైసీపీ గవర్నమెంట్ దాన్ని కొనసాగించలేదు, వాళ్ళకి పేరు వస్తుందని. తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారిపై టీటీడీ విజిలెన్స్ విభాగం పోలీసులు కంప్లైంట్ చేశారు. ఓ ఐఏఎస్ అధికారిగా నరసింహారావు జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖ సమర్పించారు. అయితే నరసింహారావు వైఖరిపై అదనపు ఈవో కార్యాలయ సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో వాళ్ళు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా గతంలో గుంటూరు, విజయవాడ ఇదే తరహాలో మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పోయి కనుక్కొని సామె ఏమంటుంది. కేంద్రంలో బీజేపీతో, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలతో ప్రజలు ఇబ్బందులు పడి కాంగ్రెస్ వైపు చూస్తున్నారని నెల్లూరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుప్పల రాజు అన్నారు. నెల్లూరులోని ఇందిరాభవన్లో పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తోందని, ఇక కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దవుతుందన్నారు. షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్కు పూర్వ వైభవం వస్తుందని, కాంగ్రెస్ గెలుపు కోసం అందరూ కృషి చేయాలని రాజు కోరారు. అడిగితే నేను ఒప్పుకున్నందుకు ముఖ్యమైనటువంటి కారణం ఈ జిల్లా ప్రజలతో నాకున్నటువంటి సంబంధం. నేను కానీ, నా పిల్లలు కానీ ఎవరైనా అడిగితే నెల్లూరు జిల్లా అని చెప్తాం. ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు ఒక స్థానంలో ఎక్కడ ఉన్నామంటే నెల్లూరు జిల్లాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు 4 సంవత్సరాలు జిల్లా కలెక్టర్గా పనిచేశాను. ప్రజల ఆదరాభిమానాలు పొందాను. ప్రజల చేత ప్రజా కలెక్టర్ని పిలిపించుకున్నాను. ఇక్కడ నేర్చుకున్నటువంటి అనేక విషయాలు, ప్రజలకు సంబంధించిన సమస్యల మీద సున్నితంగా అధ్యయనం చేసి ఒక ఆర్ద్రతతో వాటి మీద రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో పనిచేయటానికి. మాట తప్పును మడమ తిప్పును అన్న జగన్ని రాష్ట్ర ప్రజలు తిడుతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. జగన్ చెప్పిందేమిటి, చేసిందేమిటని ఆయన ప్రశ్నించారు. జగన్ మాటలకు చేతులకు సంబంధం లేదన్నారు. హెలికాప్టర్లో తిరిగే సీఎంకి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయన్నారు. మద్యం పెట్టి కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేక పారిశ్రామికవేత్తలు రావటం లేదని భానుప్రకాష్ అన్నారు. ఎన్నికల్లోనూ కరెన్సీ నోట్లు, దొంగవట్లతో జగన్ ముందుకెళ్తున్నారని విమర్శించారు. తాడేపల్లిలోనే ఉండి జగన్ తానే రాజు అనుకుంటున్నారన్నారు. 2019 నాటికి ఏపీ అప్పు 3.30 లక్షల కోట్లు ఉంటే 2024 నాటికి 12 లక్షల కోట్లకు చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రాష్ట్రం అవినీతికి అడ్డాగా మారిందన్నారు. మాట తప్పను మడమ తిప్పను, మాట తప్పను మడమ తిప్పను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, 2024లో ఎన్నికలు జరిగేటప్పటికీ నేను జగన్ అనే నేను 2024లో మళ్ళీ ఎన్నికల కోసం మీ దగ్గరికి వచ్చేసరికి ఒక్క మందు షాప్ కూడా కనబడకుండా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా మీ అందరికీ. ఆ 2024లో ఎన్నికలు జరిగేటప్పటికీ నేను జగన్ అనే నేను
2024లో మళ్ళీ ఎన్నికల కోసం మీ దగ్గరికి వచ్చేసరికి ఒక్క మందు షాప్ కూడా కనపడకుండా చేస్తారని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా మీ అందరికీ. ఏంది జగన్ అన్న, నువ్వు చెప్పిందేమి, నువ్వు చేసేదేంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి రాకమునుపు ఒక మాట, వచ్చినాక ఈ విధంగా. అధికారం రాకమునుపు 2019లో మీరేం చెప్పారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ని, అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. చెప్పేదొకటి, చేసేదొకటి. మాటలకి చేతలకి సంబంధం లేకుండా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి ఎవరు? నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న సమస్యలను సైతం పరిష్కరించకపోయిన వైసీపీ ప్రభుత్వానికి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే సరైన రీతిలో బుద్ధి చెప్పనున్నారని ఎన్డీఏ కూటమి నెల్లూరు నగర అభ్యర్థి నారాయణ సతీమణి రమాదేవి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని 48వ డివిజన్ కుక్కలగుంట ప్రాంతంలో నారాయణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె డివిజన్లోని ప్రతి గడపకు తిరుగుతూ శాసనసభ్యునిగా నారాయణను, పార్లమెంట్ సభ్యునిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రజా సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తున్నామని ప్రగల్భాలు పలికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వివిధ నిబంధనలు పెట్టి నిజమైన పేదవారిని సైతం సంక్షేమ పథకాలకు దూరం చేశారని మండిపడ్డారు. పేద, బడుగు, బలహీన వర్గ ప్రజలు అభ్యున్నతి సాధించాలి అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ స్థాపనతోనే సాధ్యమన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని స్థాపించాలని పిలుపునిచ్చారు. ఓకే ఓకే అడ్డం రావాకని చెప్పారు మేడం. ఈరోజు 48వ వార్డులో 105, 106 బూతులకు సంబంధించి ఒక్కొక్క గడప గడపకు వెళ్ళి తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయమని, సైకిల్ గుర్తుకే ఓటేయమని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించమని, ఓటు వేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకి వెళ్ళటం సాగుతోంది. ఇక్కడ వాళ్ళందరూ కూడాను, ముఖ్యంగా వాళ్ళందరికీ చిన్న చిన్న సమస్యలు అలాగే మిగిలిపోయి ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే అవి పెద్ద సమస్యలని కూడా చెప్పలేము, కానీ వాళ్ళకి అవి ఎంతో ముఖ్యమైన సమస్యలు. ఇల్లు వచ్చింది, ఇల్లు అలాట్ అయింది, కానీ ఇంతవరకు రాలేదు. అంతకుముందు పెన్షన్ వస్తూ ఉండింది, తెలుగుదేశం హయాంలో పెన్షన్ వస్తూ ఉండింది. మళ్ళీ ఒక 2 సంవత్సరాలు ఇక్కడ ఇప్పుడు కూడాను ముందు ఒక 2-3 సంవత్సరాలు ఇచ్చారు, తర్వాత 2 సంవత్సరాల నుంచి కట్ అయిపోయింది. నేను ఒక పెద్దామినమ్మ ఇక్కడ ఉంటాను, పెద్దామి ఇక్కడ ఉంటున్నాను, నాకు ఇంకెవరు ఆదరవు కూడా లేదు. ఈరోజు 48వ వార్డులో డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై నెల్లూరు కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ ఫైర్ అయ్యారు. కుట్రతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్నారని, ఈసారి గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రమేష్తో మా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్. నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మేనలుడైనటువంటి రమేష్ బరిలో దించారు. గత కొంతకాలంగా గంగాధర నెల్లూరు వైకాపా టికెట్ కోసం ఆయన కొంత ప్రయత్నాలు చేసినప్పటికీ నారాయణ స్వామి తన కూతురు కోసం అని చెప్పి రమేష్ని పక్కన పెట్టేసి ఆ కుటుంబానికి దూరం జరిగిన పరిస్థితి నెలకొన్న పరిస్థితిలో రమేష్ మామపై పైచేయి సాధించేందుకు గాను కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ తరఫున గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి బరిలో దిగి పోటీకి నిలుస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు మామ అంటే మీ మామ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మీ మామ దగ్గర కొంతకాలం పాటు మీరు పనిచేయడం జరిగింది. ఎందుకు మీరు ఆయన నుంచి దూరం జరిగే కాంగ్రెస్ పార్టీలో చేరి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? ముందుగా 360 న్యూస్ యజమానానికి, ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఇక్కడ
మీరు గమనించవలసిన విషయం ఏమంటే ఇక్కడ మామ అల్లుళ్ళ పోరు అనేది ఇది ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే రాజకీయ పరంగా మాకు ఈ రాజకీయ పరంగా ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి మా డిప్యూటీ సీఎం గారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో గత కొంతకాలంగా అతని యొక్క ప్రభావం తగ్గింది. సో అతని యొక్క పరిస్థితులు అతని యొక్క ఇక్కడ ముఖ్యంగా దళిత జాతికి అయితేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అందరికీ కూడా అతను ఉపయోగపడట్లేదు అన్నటువంటి భావన అందరికీ ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కలిగింది. ఇది కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరూ ఇది డిస్కస్ చేస్తారు, మీకు తెలుసు. నేను ఖచ్చితంగా మళ్ళీ మా సొంత పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి ముద్దుల బిడ్డగా మా షర్మిలమ్మ గారు మీద ఉన్నటువంటి మాకు నమ్మకం, ఆమె వస్తే ఇక్కడ మంచి జరుగుతుంది, ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళీ పునర్నిర్మించే కార్యక్రమం జరుగుతుంది అన్నటువంటి భావనతో ఆమె పార్టీకి వచ్చిన తర్వాత మేము కూడా ఆలోచించి షర్మిలమ్మ వెంట నడవడానికి సిద్ధమైనాము. అదే ముఖ్య కారణం. కానీ ఇక్కడ రాజకీయ కక్షలు ఎటువంటిది లేదు. మా మామ మీద మాకు నమ్మకం లేదు, నారాయణ స్వామి గారి మీద మాకు పూర్తిగా విశ్వాసం కోల్పోయింది. కాబట్టి ఇక్కడ పార్టీ పరంగా చూస్తే మాకు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీలో ఉద్యోగస్తులు అయితేనేమి, వ్యాపారస్తులు అయితేనేమి, నిరుద్యోగులు అయితేనేమి, రైతులు అయితేనేమి, ఎవరు కూడా ఇక్కడ బాగుపడిన సందర్భాలు కనబడలేదు. కాబట్టి ఇవన్నీ నేను చూశాను, నా మనసు చలించిపోయింది. ముఖ్యంగా నారాయణ స్వామి అనేటువంటి మా మేనమామ గారికి వయసు అయిపోయింది. కాబట్టి ఆయన కూడా ఇంకా రాబోయే కాలాల్లో దళిత జాతి కోసం పోరాడే పరిస్థితి కనబడలేదు. ముఖ్యంగా ఈ జీడి నెల్లూరు నియోజకవర్గంలో దళిత జాతి కోసం పోరాడడానికి ఒక్కరు కూడా లీడర్లు లేని పరిస్థితుల్లో ఈ బాధ్యతల్ని నేను భుజాన్ని వేసుకొని అందరి కోసం పోరాడడానికే వచ్చాను. కానీ ఇక్కడ ఎటువంటి అయితే మంత్రిగా ఆయన ఉన్నప్పుడు ఉన్న కాలం నుంచి మీరు నియోజకవర్గంలో ఏదైతే ఇసుక కానీ లేదంటే గ్రావెల్స్ కానీ లేదంటే మైన్స్ కానీ వీటికి సంబంధించి పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపి మీరే ఎక్కువ డబ్బులు సంపాదించారన్న వాదన ఒకటైతే బలంగా వినిపిస్తుంది. దీన్ని ఏమంటారు? ఇది చాలా పూర్తి విరుద్ధమైనటువంటి క్వశ్చన్ అడిగారు. ఈ నియోజకవర్గంలో ఎక్కడ అడిగినా, ఏ లీడర్ని అడిగినా, ఏ వ్యక్తులను అడిగినా మా గురించి తెలుసు, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి వాస్తవాలు లేదు. ఇది పూర్తిగా అభూత కల్పన మాత్రమే. ఇక్కడ రాజకీయంగా నేను కాంగ్రెస్ పార్టీకి చేరడం వల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని విధంగా ఇక్కడ ఒక ఉత్సాహంతో జనాలు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించారు. ఇది తెలుసుకున్నటువంటి మా మేనమామ గారు నన్ను రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక ఈరోజు తన కూతుర్ని ఎవరినైతే నిలబెట్టారో ఆమెని గెలిపించుకునే మార్గంలో నన్ను ఓడించాలని ఏదో కుట్రలు జరుగుతుందే. కానీ దీంట్లో పూర్తిగా 100% అవాస్తవమైనటువంటి మాట. జీవితంలో ఏ రోజు కూడా ₹1 కూడా ఒకరి దగ్గర తీసుకున్న పరిస్థితి కానీ, ఒక అవినీతి పాల్పడినట్టు కానీ మీరు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమే. మీరు అవసరమైతే నా మీద సిబిఐ ఎంక్వైరీ వేసుకున్నా సరే, మీరు ఎటువంటి విచారణ జరిపించుకున్నా సరే నేను సిద్ధంగా ఉంటాను. ఇది మొక్కలోనే తుంచే కార్యక్రమం చేస్తున్న నా మీద రాజకీయంగా నేను ఎక్కడ ఎదుగుతానో అని నా మీద పూర్తిగా భయపడి వాళ్ళు ముందుగానే నన్ను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎవ్వరు నమ్మరు. ఈ నియోజకవర్గ ప్రజలు చక్కగా అందరికీ తెలుసు. ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఇక్కడ ఘన విజయంతో గెలిపించి నన్ను ఆదరించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ భయంతోనే వాళ్ళు దురాలోచనతోటి దుష్ప్రచారం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. నేను పూర్తిగా మా ఎస్సీ దళిత జాతి కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం, నిరుద్యోగుల కోసం, రైతుల కోసం మన షర్మిలమ్మ పక్షాన పోరాడడానికి షర్మిలమ్మ మీద నమ్మకం. అంటే ఈ ఎన్నికల్లో మీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కాకుండా మీరు ప్రజలకు ఏమైనా స్పష్టమైన హామీలు ఇచ్చి ఓట్లు అడిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ కొత్త మేనిఫెస్టో కూడా త్వరలో మంచి మేనిఫెస్టో విడుదల చేస్తారు. ఇప్పటికే 9 హామీలతో ఒక మేనిఫెస్టో విడుదల చేశారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ తరఫున తీసుకుంటుంటారు. మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా. పార్టీ తరఫున కాకుండా మీరు ఈ నియోజకవర్గ ప్రజలకి ఏమి హామీ ఇస్తారు? ఏ హామీ ఇచ్చి ఓట్లు అడుగుతారు? ముఖ్యంగా ఇక్కడ నేను ఒక ఓటర్గా కాకుండా ఒక పోరాట యోధుడుగా, ఒక ముఖ్యంగా దళిత జాతి కోసం, నిరుపేదలైనటువంటి దళిత జాతి, తర్వాత ముఖ్యంగా నిరుద్యోగుల కోసము, తర్వాత రైతుల కోసం పోరాడాలని అనుకుంటున్నాను. నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే విధంగా గవర్నమెంటే కాకుండా వివిధ పారిశ్రామికవేత్తలుగా చేయడానికి కూడా మేము నడుం బిగిస్తున్నాము. ముఖ్యంగా షుగర్ ఫ్యాక్టరీలు, ఇక్కడ ఒకే ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి రైతులు చాలా వరకు బాధలు అనుభవిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ, రేణుగుంట షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ ఓపెన్ చేసే విధంగా నేను ముందుకు తీసుకెళ్లాలని కూడా నేను కృషి చేయబోతున్నాను. దీనికి షర్మిలమ్మ గారు కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని పూర్తి విశ్వాసంతో ఉన్నాము. కాబట్టి నేను వ్యక్తిగతంగా ఎక్కువ హామీలు కూడా ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ఇది పార్టీ పరంగా
ఈ కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితమైన మంచి సంక్షేమ పథకాలు వస్తుంది కాబట్టి అవే ప్రజలకు సరిపోతుంది. గంగాధర నెల్లూరు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాబట్టి నన్ను ఖచ్చితంగా అఖండ మెజారిటీతో గెలిపిస్తారని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. ఏదైతే నిరుద్యోగులు కానీ లేదంటే రైతులు కానీ ఈ ప్రస్తుత ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో వారి కోసం అని చెప్పని కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కూడా చర్చించి ఏదైతే మూతపడ్డ కాయలా పడ్డ పరిశ్రమలు ఏవైతే చెరుకు పరిశ్రమలు వాటిని పునరుద్ధరించడం తన శయశక్తిలా ప్రయత్నిస్తాను. అలాగే ఏదైతే గతంలో ఈ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్లను పూర్తి స్థాయిలో తీసుకుని వచ్చి మళ్ళీ పార్టీకి పూర్వవైపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్తున్నారు. అయితే తన మీద కొంత కక్ష పెట్టుకున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తన మీద కొంత అసత్య ప్రచారాలు చేస్తున్న పరిస్థితుల్లో వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పని రమేష్ చెప్తున్నారు. ఓటు స్టూడియో. కోవూరు నియోజకవర్గ చరిత్రలో మొదటిసారిగా ఓ మహిళకు అవకాశం కల్పిస్తే సీనియర్ నాయకులుగా చెప్పుకునే వ్యక్తులు చిల్లర చేష్టలు చేస్తూ దుష్ప్రచారాలకు దిగడం హేమని చేరని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. విడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీ మినీ మేనిఫెస్టోను వివరిస్తూ శాసనసభ అభ్యర్థిగా తన్ను, లోక్సభ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. అనంతరం విడవలూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రతి మండల కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రత్యేక చొరవతో కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని, ఆయా కార్యాలయాల్లో ప్రజలు తమ సమస్యలను తెలపవచ్చని అన్నారు. సమస్యల పరిష్కారానికి తమ సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని వెల్లడించారు. తమ నివాసానికి కూడా 24 గంటలు గేట్లు తెరిచే ఉంటాయని, ఏ సమస్యపైనన్నా ప్రజలు తమని కలవవచ్చన్నారు. తనపై ప్రత్యర్థులు చేసిన వ్యాఖ్యలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. మీ అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. నేను రాజకీయాల్లోకి రావడం ప్రజలకి సేవ చేయడానికే వచ్చాను, కానీ రాజకీయంగా ఎల్లప్పుడూ మీకు ఇలాగే అందుబాటులో ఉండాలని వచ్చాను, కానీ నాయకురాలుగా మీ మీద పెత్తనం చేయడానికైతే రాలేదు. ధనం దోచుకోవడానికి రాలేదు. మీకు ప్రతి గ్రామంలో కొమ్మరికలో ఇప్పుడు నేను చూశాను, ఒక్కరికి కూడా అన్ని కాలనీలు తిరిగి వచ్చాము. ఒకరికి కూడా రోడ్లు లేవు, రోడ్లు చాలా చిన్నగా ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, తాగు నీరు లేదు, అదేవిధంగా ఇళ్ళు లేవు, ఇళ్ళ స్థలాలు లేవు. వాళ్ళు ఎన్నో బాధలు చెప్పుకున్నారు. అవన్నీ కూడా మనం చేసుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి అనేది సాధ్యమవుద్దని మనకెప్పుడూ తెలుసు. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఈ గ్రామంలో. అంతకుముందు 14 నుంచి 19 వరకే అభివృద్ధి జరిగింది అని అందరూ చెప్పారు. ఇక్కడ అది నేను కళ్ళారా చూశాను. ప్రతి ఒక్కరూ గ్రామస్తులందరూ ఎంతో బాధపడటం చూశాను. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం మనం తిరిగి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అని నేను వేరేగా మీకు చెప్పక్కర్లేదు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో పోలీసుల వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో బీవీసీ లాజిస్టిక్స్కు సంబంధించిన వాహనాలు అనుమతులు లేకుండా తరలిస్తున్న 5,60,00,000 విలువ చేసే 8 కేజీల 116 గ్రాముల బంగారం, 46 కేజీల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనం కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న క్రమంలో పెద్దాపురంలోని ఓ నగల దుకాణంలో వెండి వస్తువులను తీసుకున్నారు. పోలీసులు ఈ వాహనాన్ని పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయానికి తరలించారు. అంటే అలా క్రాస్గా తీస్తాను. కూటమి అధికారంలోకి రావడం ఖాయమని శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గోండు శంకర్ అన్నారు. నగరంలో బొందిలిపురం, ఇల్లిసిపురం వీధుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ చాలా అధ్వానంగా ఉందని, ప్రజలకు కనీస సౌకర్యాల కల్పనలో వైసీపీ ఘోరంగా విఫలం చెందిందని ఆరోపించారు. శంకర్ ప్రచారంలో ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలు వివరించారు. కళింగపట్నం నుంచి పార్వతీపురం వెళ్లే రోడ్డు జాతీయ రహదారిలో కలపడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామని శంకర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అవినీతి రహిత సమాజాన్ని ఆవిష్కరించే శక్తి ఒక చంద్రబాబు నాయుడికి మాత్రమే ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించిందని శంకర్ ఆరోపించారు. గల్లీకి వెళ్ళినా, ఏ సందులోకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా బ్రహ్మరథం పెడుతున్నారు, హారతలు ఇస్తున్నారు, బొట్టులు పెడుతున్నారు, పూలమాలతో స్వాగతం పలుకుతున్నారు. చంద్రన్న రావాలా, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రావాలా,
చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనందరి భవిష్యత్తు బాగుంటుంది, మన బతుకులు బాగుంటాయి, ఈ నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుంది. అలాగే ఎక్కడ చూసినా మురుగునీటి సమస్య, అలాగే తాగునీటి సమస్య, మౌలిక వసతులు లేమి. ఎందుకంటే ఇక్కడ మున్సిపాలిటీ ఎలక్షన్ జరగలేదని ఆ లోపం స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో, దిక్కుతోతని స్థితిలో నగర ప్రజలు ఉన్నారు. ఇది నగర పంచాయతీ కంటే దారుణమైన స్థితిలో ఉంది. ఇది ఒక కార్పొరేషన్ లాగా లేదు. ఎందుకంటే ఎక్కడ చూసిన డెంగ్యూ ఫీవర్స్ అని గోల పెడుతున్నారు. అయితే ఎప్పుడెప్పుడు ఆ ఎలక్షన్ వస్తుందా, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందామా, అలాగే ఇక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థిని, అలాగే ఎన్డీఏ అభ్యర్థి ఎంపీ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు బ్రహ్మరథం పెడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎన్డీఏ అభ్యర్థి ప్రశాంతి పరోక్ష విమర్శలు చేశారు. నియోజకవర్గ సంపద దోపిడీ, దౌర్జన్యాలు అంతం కావాలంటే సార్వత్రిక ఎన్నికల్లో కూటమిని గెలిపించాలన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలోని రేవాల గ్రామంలో ఎన్నికల ప్రచారం ఇచ్చిన ఆమె టీడీపీ మహిళా శక్తి మేనిఫెస్టోను, సూపర్ 6 పథకాలను, చంద్రబాబు వాలంటీర్లకు ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే అది చంద్రబాబుతోనే సాధ్యమవుతున్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు. తమను ఎదుర్కొనే ధైర్యం లేక కొందరు దుష్ప్రచారాలకు తెరతీశారంటూ ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేగా తన్ను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన గ్రామాలు అభివృద్ధి అవుతాయని, ఆయన ఒక మహిళకి ఇన్ని సంవత్సరాల తర్వాత కోవూరు నియోజకవర్గం నుండి నన్ను నిలబెట్టినందుకు మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని, ఆయన నిలబెట్టడం చాలా కరెక్ట్ అని మీరు నిరూపిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ చూస్తూనే ఉన్నారు, 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగిన ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ప్రతిపక్ష నేతలు అనవసరంగా ఒక కుటుంబ స్త్రీగా ఉండి ఇన్ని రోజులు నేను ఇప్పుడు నా భర్తతో కలిసి రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. నన్ను ఎదుర్కోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి వీటన్నిటికీ నేనైతే సమాధానం కూడా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. దాని తర్వాత ప్రజలే దేవుళ్ళు అని నమ్మే నేను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మీరు రేపు మే 13వ తేదీ మీ తీర్పుని చూపించి వాళ్ళ కళ్ళు తెరిపించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. వైసీపీ ఎన్డీఏ కూటమి ప్రజల్ని మోసం చేసేని కాంగ్రెస్ కూటమి అభ్యర్థి జాఫర్ ఆరోపించారు. కానీ తాము అలా కాదని, ఎల్లప్పుడూ పేద ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్తున్నారు. కాంగ్రెస్తోనే పేద ప్రజల అభివృద్ధి సాధ్యమంటున్న కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కూటమి అభ్యర్థి జాఫర్తో మా కరెస్పాండెంట్ సూర్య ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ కూటమి అభ్యర్థిగా అనంతపురం అర్బన్ నుంచి సి జాఫర్ గారు బరిలో దిగబోతున్నారు. ఈయన ప్రస్తుతం వచ్చేసి సిపిఐ జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడుతాం. అన్న చెప్పండి, దాదాపుగా 25 సంవత్సరాల తర్వాత మీరు బరిలో దిగబోతున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా. నిజానికి మీ స్పందన ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈసారి ఎన్నికలు? భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఇవాళ కాంగ్రెస్తో అలయన్స్ ఉంది. సిపిఎం ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా అనంతపురం అర్బన్ సీటుకు
ఇవాళ నన్ను నిర్ణయించడం జరిగింది. ఇవాళ నేను దాదాపు 25 సంవత్సరాల తర్వాత అనంతపురం కాన్స్టిట్యున్సీ మరి అంతా కూడా ఎమ్మెల్యేగా సిపిఐగా పోటీ చేసేటువంటి అవకాశం కల్పించారు ఇండియా కూటమి తరఫున. అందుకే కాంగ్రెస్ పార్టీ తర్వాత సిపిఎం ఇతర పార్టీలన్నీ కూడా ఇండియా కూటమిలో ఉన్నాయి. ఇది ఒక మంచి నిర్ణయం తీసుకుంది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. ఇవాళ మేమంతా కూడా వారికి కూడా ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఓటర్లకు విజ్ఞప్తి చేసామంటే, చాలా మీరందరూ కూడా విజ్ఞతతో ఓటేమంటా ఉన్నాం, ఆలోచించి ఓటేమంటా ఉన్నాం. ఎందుకంటే ఈ 5 ఏళ్ల కాలంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు అభివృద్ధి పేరు మీదుగా ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు. అభివృద్ధి అంటే ఏమి, ఎలాంటి ఇండస్ట్రీస్ రాలేదు అనంతపురం జిల్లాకి, పోనీ ఆంధ్రప్రదేశ్లో కూడా లేవు. అమరావతి రాజధాని లేదు. ఇవాళ అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నంటే దాన్ని మొత్తం అంతా కూడా ప్రైవేటీకరణ చేస్తామన్నారు, ఎక్కడ కూడా ఆపలేదు. వారు చెప్పినటువంటి వాగ్దానాలు హామీలు పరిష్కారం కాలేదు. ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ ఏ ఒక్కటే పరిష్కారం కాలేదు. అదేవిధంగా టీడీపీ ఇవాళ వైసీపీకి వ్యతిరేకంగా వారు కూడా ఉద్యమాలు నడిపారు. ఇవాళ వైసీపీ జనసేన ఇవాళ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఇది దుర్మార్గమైనటువంటి అంశం అని నేను భావిస్తాను. ఎందుకంటానంటే ఆ మాట, ఇవాళ 10 ఏళ్ల కాలంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత వారు ఇచ్చినటువంటి హామీ ఏమి ఇచ్చారు, అమరావతి రాజధానికి పిడికడ మట్టి ఇచ్చారు, ఒక చెంబుడు నీరు ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. ఏ రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారు నేను అంటా ఉన్నా. ఏ మాత్రం కూడా వారితో పొట్టు పెట్టుకోవడం సరైనటువంటిది కాదు. ప్రజలు దీన్ని స్వీకరించడం వల్ల అందుకే చంద్రబాబు నాయుడు అంతా కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. మీ చెల్లెలు ఇవాళ షర్మిలారెడ్డి గారి పీసీసీ చీఫ్గా వచ్చిన తర్వాత ఇవాళ డాక్టర్ సునీత గారు ఆ ప్రశ్నలకు జవాబు చెప్పండి. మీ కుటుంబానికి న్యాయం చేయలేనప్పుడు ఈ 5 కోట్ల మందికి ప్రజలకు ఏ రకంగా న్యాయం చేస్తారో నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా, ఇండియా కూటమి అభ్యర్థిగా, కాంగ్రెస్ బలపరుస్తున్నటువంటి అభ్యర్థిగా ఇవాళ జాఫర్ అనేటువంటి అభ్యర్థి ఇవాళ మీ ముందు వస్తూ ఉన్నారు. కంకి గొడవల గుర్తుకు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీకి కూడా ఓట్లేసి గెలిపించాలని చెప్పి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకవైపు చూసామంటే వైసీపీ అధికార పార్టీ, మరోవైపు టీడీపీ పార్టీ, అంటే 2 బలమైన ఆర్థిక బలమైన పార్టీలు, అంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. మరి మీ బలం ఏంటి? మాకు ప్రజాబలమే. ఇవాళ వైసీపీ వారందరూ కూడా కోట్ల రూపాయలు అంతా కూడా డబ్బులు తీసుకొని వస్తున్నారంటే వాడు ఎక్కడి నుంచి వస్తూ ఉంది? వాళ్ళు అక్రమంగా ఇదంతా కూడా దోచుకున్న డబ్బే కదా, దాచుకున్న డబ్బే కదా వాళ్ళ ప్రజలకు ఇవ్వబోతూ ఉండేది. వాళ్ళ ఖజానా నుంచి ఇచ్చే డబ్బులు కాదు ఇవి. ఇవాళ ప్రజల సొమ్ము ఇది, ప్రజల డబ్బు ఇది. కాబట్టి ఆలోచించమంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కూడా నేను అంటా ఉన్నా, 2 పార్టీలు కూడా వైసీపీ తెలుగుదేశానికి కూడా ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? మరి కరోనా కాలంలో ఎక్కడున్నారు? ఇది మీ సేవా కార్యక్రమాలు ఏముంది? ప్రాణాలకు తెగించి ఇవాళ కమ్యూనిస్టు పార్టీగా ఇవాళ స్వచ్ఛంద సంస్థలుగా మేము వచ్చినాము ఇవాళ ప్రజల దగ్గరికి. కరోనా కాలంలో, ఆపత్కాలంలో వారిని ఆదుకునేటువంటి పద్ధతిలో ఐసోలేషన్ సెంటర్ పెట్టాము. వాళ్ళకి 2-3 పూట్ల వాళ్ళకు భోజనం పెట్టాము. ఇవాళ ఆ రకమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళ కాపాడుకోవడానికి ఇలాంటి సెంటర్స్ పెట్టి ఇవన్నీ కూడా ప్రయత్నం చేసినాము. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పి నేను భావిస్తాను. అంటే ఒకవైపు చూసామంటే మనం గతంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఇది అక్రమ అరెస్ట్ అనేసి మీరు కూడా నిరసనల్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఆ టీడీపీ మీద కూడా మీరు విమర్శలు చేస్తూ పోటీలు నిల్చుంటున్నారు. దాన్ని ఎలా చూడాలి? ప్రజావేదికను కూల్చడం తప్పన్నాము. నిజంగానే వాళ్ళ ప్రశ్నించే దాంట్లో ముందున్నాము. మా పార్టీ రామకృష్ణ గారు కూడా దాన్ని ఖండన చేశారు. అక్రమంగా అరెస్టులు చేస్తామన్న నిర్బంధంలో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు రేపు చేసినా వారిని కూడా ప్రశ్నిస్తాం. ఎవరైనా ప్రశ్నిస్తాం. ప్రశ్నించేటువంటి ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్స్ అది. అందుకని ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు రావాలి. అనంతపురం ప్రజలు ఇవాళ మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు కూడా వ్యతిరేకత ఉంది కాబట్టి వారందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఒక మంచి పార్టీ రావాలి, కూటమి రావాలి అని భావించేటువంటి రోజుల్లో ఇండియా కూటమి వచ్చింది. ఈ అభ్యర్థిగా నేను కూడా ఇండియా కూటమిగా ఉంటా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా వారందరూ కూడా హృదయపూర్వకంగా వారందరూ కూడా పవిత్రమైనటువంటి ఓటును వాళ్ళు అమ్ముకోరని, వాళ్ళు నిజంగానే మంచి వారికి ఓటేస్తారని చెప్పి వారికి నేను మనవి చేస్తా ఉన్నా. అంటే ఒకవైపు చూస్తామంటే మీ ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ పేద ప్రజల అభివృద్ధి కోసమే ఉంటాయి. నిజానికి కూడా బాంబులు వేస్తున్నా, తుపాకులతో కాలుస్తున్నా, కర్ఫ్యూ ఉన్నా సరే ఓట్లేసేది కూడా మీ ఉద్యమాలకు వచ్చే ప్రజలే. అయితే చివరి దశలో ఏమవుతుంది, వాళ్ళు డబ్బుకి దాసోహం అయిపోయేసి ఆ పార్టీలకి ఓట్లేసే పరిస్థితి ఉంది. మీకు ఇన్ని ఉద్యమాలు నిరంతరం ప్రజల్లో ఉన్నా సరే వాళ్ళ చేత ఓట్లుగా ఎందుకు మీరు మరల్చుకోలేకపోతున్నారు? మాకు ఉద్యమాలే ఊపిరి. నిజమే, ఓ రకంగా అంతా కూడా ఎన్నికలు వచ్చేటప్పటికి అంతా కూడా ట్రెండ్ మారిపోతూ ఉందని అంటూ ఉన్నారు. నిజమే, డబ్బుతోనే అన్ని గెలవలేనని అనుకుంటా ఉన్నా.
పదే పదే ఈ రకమైనటువంటిది వస్తూ ఉంది. ఎందుకంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వస్తూ ఉంది. ఇవాళ వాళ్ళ వైసీపీ కానీ ఇవాళ టీడీపీ కానీ చివరికి ఏమో వాళ్ళు ఎట్లాంటి అభిప్రాయానికి వచ్చినారో మీరు ఎంత డబ్బు ఇస్తారు, ఎంత ఖర్చు పెడతారు అనేటువంటి పద్ధతుల్లో అంతా కూడా ముందుకు వస్తూ ఉన్నారంటే ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఒక్కమారు వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుల వల్ల 5 సంవత్సరాలు మన మీద పెత్తనం చేయబోతూ ఉన్నారు. ఇది గమనించండి. అందుకే ప్రజలకు నేను మరోమారు విజ్ఞప్తి చేస్తామంటే వాళ్ళు ఖజానా నుంచి ఇచ్చే డబ్బు కాదు ఇది ప్రజల డబ్బు. ఇది ప్రజల ఖజానాను కొల్లగొట్టారు వీళ్ళు. కాబట్టి వాళ్ళని ఓడించండి, వారికి ఓటు వేయద్దండి. ఇవాళ ఇండియా కూటమి అభ్యర్థిగా సిపిఐకి వేయండి, కాంగ్రెస్కి ఓటు వేయండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తాం. ఇది వీరు చెప్తున్నారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల డబ్బుతో తీసుకొనేసి ఏదైతే పన్నుల రూపంలో వస్తుందో దాన్నే ఖర్చు పెట్టేసి అదే చూపించేసి ఓట్ల రూపంలో మర్చుకునే ప్రయత్నం దగా చేస్తుంది మరొకసారి. అదేవిధంగా ఏదైతే గతంలో కూడా మేము చంద్రబాబు నాయుడిని అక్రమ అరెస్ట్ అంటూ చెప్పడం జరిగింది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా బీజేపీకి కొమ్ము కాస్తూ మద్దతు చేయడం వల్ల మేము బయటికి రావడం జరిగింది. ఏదైతే సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ కూటమి ద్వారా ఏదైతే మేము పోటీ చేయబోతున్నామో దాని ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుంది రాష్ట్రంలో అని చెప్తున్నారు. అదేవిధంగా అనంతపురం నగరంలో ఏదైతే ప్రజలు ఏదైతే వాంటెడ్ ఉందో దాన్ని కూడా నెరవేర్చే ప్రయత్నం కూడా చేస్తామనేసి ఇండియా అభ్యర్థి జాఫర్ గారు స్పష్టం చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంధ్రప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360 అనంతపురం నుంచి. ప్రకాశం జిల్లా ఒంగోలు సమతానగర్లో టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడి చేసిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు పోలీసులు. ఇప్పటికీ ఇరు పార్టీలు ఇచ్చిన 60 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ దాడిలో పాల్గొన్న వైసీపీ నేతలను 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో బాలినేని వచ్చారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో ఏనుగులు హల్చల్ చేశాయి. పల్లూరు గ్రామంలో 3 ఏనుగులు రాత్రి సమయంలో పంట పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేసినట్లు స్థానికులు తెలిపారు. వాటిని చూసిన కొందరు గ్రామస్తులు భయాందోళన గురై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏనుగులు చిత్తపారు నుంచి పల్లూరుకు వచ్చినట్లు గుర్తించిన అటవీశాఖ అధికారులు మళ్లీ వాటిని చిత్తపారు అడవిలోకి పంపే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిర్లో వైసీపీకి షాక్ తగిలింది. నల్లచెరువు మండలంలోని ఓరువాయి మద్దేపల్లి పంచాయతీకి చెందిన ఎస్సీ కాలనీవాసులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కదిరి కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నారాయణ స్వామి ఒక రబ్బర్ స్టాంప్ అని గంగాధర నెల్లూరు టీడీపీ అభ్యర్థి థామస్ అన్నారు. కార్వేటి నగరం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఒకవైపు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మరోవైపు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని థామస్ ప్రజలను అభ్యర్థించారు. That's all for now. Keep watching News 360 నిజం ఆలోచన మారుస్తుంది.